అందరికీ శుభోదయం. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ బిడ్డలందరికీ చాలా సుపరిచితమైనటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి కుటుంబం నోవహు. నోవహు జీవించినటువంటి దినాల్లో ప్రపంచ పరిస్థితులు ఏమంత మంచిగా లేవు. దేవుడు చూసినప్పుడు లోకమంతా కూడా పాపముతో నిండిపోయి దేవుని భయం లేకుండా మనుషులు వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ పాపానికి బానిసలైపోయి దేవునికి ఆయాసకరంగా ప్రజలు నివసిస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో నాకు నచ్చిన వ్యక్తి, నేను మెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని దేవుడు చూసినప్పుడు నోవహు అనేటువంటి వ్యక్తి దేవుని దృష్టిలో నిందారహితుడుగా ఉన్నట్లు కనబడ్డాడు. అందుకే దేవుడు అన్నాడు, నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను నువ్వు సిద్ధం చేసుకోవాలని చెప్పాడు. వెంటనే నోవహు విధేయత చూపించి దేవుడు చెప్పినట్లుగా ఓడను సిద్ధం చేశాడు. అలా దేవునికి భయభక్తులు కలిగిన వాడై ఓడను సిద్ధం చేసిన కారణం చేత అప్పుడు దేవుడు అనుకున్నట్లుగా భయంకరమైనటువంటి జల ప్రళయంలో ప్రపంచం మీదికి రప్పించాడు. ఈ పాపంతో నిండిన ప్రజలు ఉండకూడదు అనుకున్నాడు. అయితే నోవహు కుటుంబం మాత్రమే, అనగా ఆయన భార్య, ఆయన 3 కుమారులు, కోడళ్ళు ఆ జల ప్రళయంను తప్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే దేవుడు చెప్పినట్లుగా నోవహు భయభక్తులు కలిగి ఓడను సిద్ధం చేసుకున్నాడు కనుక ఆ కుటుంబం ఓడలో ప్రవేశించింది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, కాగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని ఉంది. యేసుక్రీస్తే మన రక్షణ ఓడగా ఉన్నాడు. ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తును నమ్మి యేసుక్రీస్తునందు భయభక్తులు కలిగి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడి నడుస్తున్నారో వారు మాత్రమే ఈ ప్రపంచ అంతంలో రక్షించబడి పరలోకం చేరుతారు. అట్టి సిద్ధపాటు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయునుగాక.